అనుకుంటే మళ్ళా దేవుడు ఏం చేశాడు? ఆత్మ గురించే చెప్పాలని చెప్పేసి మళ్ళా ఏం చేశాడు? దేవుడిచ్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పిల్లలు ఎవరు మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, వాక్యం వినాలి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మనిషి యొక్క జీవితాన్ని గురించి ఏ విధంగా మనిషి ఒక మంచి మార్గంలో వెళ్ళాలి, ఒక మంచి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనే దాని గురించి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు 19వ వాక్యంలో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించకు నిదానించువాడినై ఉండవలెను. ఎందుకనగా నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. ఇక్కడ పైన ఈ 2 వాక్యాలు మనం చదివినప్పుడు మనిషి ఏం చేయాలంటే, మనుషులు ఏం చేయాలంటే వినడానికి వేగిరపడాలంట. చెప్పండి అందరూ. వినడానికి తొందరపడచ్చు. వినడానికి ఏదైనా ఒక సబ్జెక్టు, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసేది, ఎవరైనా చెప్పే స్టోరీ కానీ వినడానికి మనం చాలా సంతోషంగా, ఇంట్రెస్ట్గా ఉండొచ్చు. అదే సమయాన్ని మాట్లాడడానికి మాత్రం చాలా సైలెంట్గా ఉండాలంట. డిసిప్లిన్ ఉండాలి. ఏముండాలంట? లడలడ మాట్లాడి కుళ్ళు జోకులు, కుళ్ళు మాటలు, ఎగతాళి ఇవన్నీ మనం చేయకుండా ఏం చేయాలంటే, అవసరం లేని మాటలు ఒక్కటి కూడా మాట్లాడకూడదు. యూస్ఫుల్గా ఉండేది, అవసరమైంది మాత్రమే మనం మాట్లాడాలి. వినడానికి విను, ఎంతన్నా విను చెత్త, కానీ మాట్లాడేప్పుడు ఏం చేయాలంట? అవసరమైన మాట మాత్రమే మాట్లాడాలి. తర్వాత ఏం రాస్తుంది? కోపడ్డా కూడా ఏం చేయాలంట? నిదానించాలి. మోషే దేవుడికి ఎక్కడ దూరం అయ్యాడు చెప్పండి. కోపం వల్లనే బండని కొట్టి కనాన్ దేశానికి వెళ్ళైపోయాడు. కనాన్ దేశానికి అతను ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసి కనాన్లో కాలు పెట్టాడా? చివరికి అతను చేసిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది కదా. అతని జీవితం అంతా వ్యర్థమైపోయింది అక్కడ. కాబట్టి మనం కూడా దేవునిలో మన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత చివరిలో ఒక కోపంతోనే మొత్తం పోయిద్ది. వినండి నా మాట. చివరిలో ఏమైందంటే ఒక కోపంతో మొత్తము పోతుంది. మోషే 40 సంవత్సరాలు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు చెప్పండి. అన్నీ చేసినప్పటికీ చివరికి ఆయన ఒక్క కోపం వలన ఎవరికి దూరం అయిపోయాడు? దేవుని దూరం అయిపోయాడు. ఎవరు ఆయనకు విరోధంగా తిరిగారు? దేవుడే విరోధంగా లేచాడు. ఎవరికి? మోషేకి. అంతకుముందు మోషే అని మిరియాము ఏదైనా అంటే ఆయన కోపం వచ్చేసి మిరియాము కుష్ఠరోగం పెట్టాడు దేవుడు. మోషేతో మాట్లాడతాక మీరు భయపడలేదేంటి? మోషే నా ఇల్లంత నమ్మకస్తుడు, సాత్వికుడు, భూమి మీద అతని వంటి వాళ్ళు లేడని సాక్ష్యం చెప్పాడు. అలాంటి దేవుడు ఏమన్నాడు? మోషే, ఈ ప్రజలందరి ఎదుట నా పరిశుద్ధత నువ్వు గణపరచలేదు, నేను చెప్పింది నువ్వు చేయలేదు, కాబట్టి నువ్వు కనాన్లో అడుగు పెట్టవని దేవుడు అక్కడే మాట్లాడేస్తాడు. అట్లా మనం కూడా మంచి జీవితం చేస్తామండి. చివరిలో మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే తొందరపడి మాట్లాడతామో, తొందరపడి కోపడతామో, అప్పుడు మనం చేసిన జీవితం, మనం చేసిన ప్రార్థన, మనం చేసిన వాక్యానుసారం, మనం పొందిన అభిషేకం, మనం పొందిన వరాలు అన్నీ ఏమైపోతాయంట? పోతాయి. అన్నీ పోతాయి. అందుకని దేవుని బిడ్డలే, మనము కనాను దేశానికి అహరోను వెళ్ళలేదు, మిరియాము వెళ్ళలేదు, మోషే వెళ్ళలేదు. ముగ్గురు వెళ్ళలేదు. దాని ముఖ్య పాత్రలు ఎవరో? వాళ్ళ ముగ్గురు వెళ్ళారా? వెళ్ళలేదు. అందుకని దేవుని బిడ్డలే, మనము మన జీవితంలో ఇక్కడ బుద్ధి గుణపాఠం నేర్పించేది ఏంటి? వాక్యం. ప్రతి మనుషుడు వినటానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి, కోపించడానికి నిదానించి వాడిని ఉండవలను. ఎందుకనగా నరుని యొక్క కోపం దేవునికి నీతిని నెరవేర్చు. కాబట్టి ఇప్పుడు మనిషికి జీవితంలో ఇలాంటి సంభవాలు సంభవించినప్పుడు మనుషుడు చెడిపోతున్నాడు, మనుషుడు పాపంలో పడిపోతున్నాడు, మనుషుడు నరకానికి వెళ్ళిపోతున్నాడు. అందుకే 21వ వాక్యంలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, అంటే ప్రతి మనిషిలో కల్ముషం పెరిగిపోతుందంట. సిటీలో ఏం పెరిగి చెప్పండి? పొల్యూషన్ వలన కల్ముషం అయిపోద్ది. నీళ్ళల్లో డ్రైనేజ్ వాటర్ కలుచడం వల్ల ఏమవుతుందంట? కలుష్యం అయిపోతుంది. విన్నారా? అలాగే మన జీవితం కూడా కలుషము కాకుండా, కల్మషము అనేది, ఒక చెడుతనం అనేది మనలో ఉండకుండా, చేదు అనేది మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. విర్రవీగుచున్న దుష్టత్వం ఏమంట? గర్వము, అసూయ, ద్వేషము, పగ, కోపము, విరోధము, శత్రుత్వం, ఇవన్నీ ఏమంటాడా? దుష్టత్వం. ఇవన్నీ కూడా మనుషులు పెరిగేది. బైబిల్లో రాస్తుంది, కయ్యను దుష్టుడి సంబంధం కాబట్టి వాడు హేబేలుని చంపాడు.
కయ్యను దుస్తుని సంబంధి కాబట్టి ఏం చేసిన ఏబేల్ని చంపాడు. ఏబేల్ని చంపడానికి కారణం ఏంటి? కయ్యని యొక్క దుష్టత్వము. అందుకని ఇక్కడ చదువుతున్నాము, మనిషి యొక్క జీవితంలో కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానాలి. అంటే ఎన్ని ఉంటాయి మనిషిలో, ఉన్న వాటిని ఏం చేయాలంటే మనము మానేయాలి. అలాంటివి మానకపోతే వాటి వలన మన ఆత్మ అనేది నశించిపోద్ది. మనం ఆ కార్యాలు చేసే వలన పరలోకానికి వెళ్ళకుండా మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? నరకానికి వెళ్తుంది. ఎందుకంటే మనిషి యొక్క జీవితంలో చెడుతనం పెరిగినప్పుడు ఆ చెడుతనాన్ని మనం తొలగించకపోతే కనుక మనం ఎక్కడికి వెళ్తామంటే పాతాళానికి వెళ్తాం. సామెతల గ్రంథంలో ఒక మాట మీరు చదవచ్చు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 14 వాక్యాన్ని మీరు ఒకసారి 13, 14 చదవండి. నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గద్దింపు కావాలి, ఒక శిక్ష కావాలి. ఒక పిల్లోడు తప్పు మార్గం వెలిచినప్పుడు, దుష్టత్వం వెలిచినప్పుడు, కల్మషంలో వెలిచినప్పుడు అతని తండ్రి ఏం చేయాలంటే బెత్తంతో కొట్టినట్లయితే వాడు చావకుండా అంట. అదేంటి? కొడితే చస్తాడా, కొట్టపోతే చస్తాడా? కొడితే చనిపోతాడు లెక్క ప్రకారంగా మనం, ఏది శరీరంలో. కానీ ఇక్కడ ఏం రాసిన, ఆత్మీయంగా అతన్ని కొట్టినట్లయితే అతని ఆత్మ ఎక్కడికి వెళ్తాడ? పాతాళానికి వెళ్లకుండా తప్పిస్తావు. కాబట్టి బెత్తముతో వాడిని కొట్టిన పాతాళమునకు పోకుండా వాని ఆత్మ నీవు తప్పించదు. అంటే ఏంటంటే ప్రతి మనిషిని కూడా శిక్షించేది చాలా అవసరము. శిక్షించినప్పుడు ఆ మనిషి ఏమవుతాడంటే తప్పుదారిలోంచి మంచి దారిలోకి వస్తాడు. అందుకనే పాతాళానికి వెళ్లకుండా ఈ ఆత్మ, ఇప్పుడు కొట్టేదేమో శరీరాన్ని, కానీ కొట్టకపోతే శరీరాన్ని, ఆ ఆత్మ పాతాళానికి వెళ్తుంది, శరీరం కాదు. మీకు పోయిన వారం కూడా చెప్పాను, ఆత్మ అనేది పరలోకానికి వెళ్తుంది, లేకపోతే పాతాళానికి వెళ్తుంది. కానీ శరీరం మాత్రం భూమి మీద మట్టిలో కలిసిపోవాల్సిందే, భూమిలో మట్టిలో కలిసిపోవాల్సింది. కానీ శరీరం పరలోకానికి పాతాళానికి వెళ్ళదండి. పాతాళానికైనా పరలోకానికైనా వెళ్ళేది ఒక ఆత్మ మాత్రమే. కాబట్టి అతను కొట్టినప్పుడు, అతను శిక్షించినప్పుడు అతని ఆత్మ పాతాళానికి వెళ్ళదు. అతను కొట్టకపోతే, నువ్వు శిక్షించకపోతే ఆత్మ పాతాళానికి పోద్ది. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఎక్కడ? ఆత్మలో జరుగుతుంది అంతా. ఎక్కడ జరుగుతుందంటే ఆత్మ. ఇప్పుడు చచ్చిపోయిన ఎవరిని కొడతాడా? బతికుంటేనే కొడతారా అండి? తప్పు చేస్తే. చచ్చిపోయాడు, ఇంకో పాపం చేసో ఇంకేదైనా చేసో ఏంటి, ఏదన్నా చేసి చచ్చిపోతూ అని కొడతారు ఎవరన్నా? ఎందుకని? ఆత్మ లేదు. చెప్పండి అందరూ, ఏం లేంట? ఆత్మ లేదు. బతికుండా కొడతారు, బతికుండగా తిడతారు. చచ్చిపోతే కొడతారా? చెప్పండి. చచ్చిపోతే కొడతారా? కొట్టరు. బతికుండగా వాడి ముఖమే చూడరు. చచ్చిన తర్వాత సమాధికి వెళ్ళొచ్చి వాడి బయట ఒక ఫోటో పెడతాడు, దండం పెట్టి వెళ్తారు. వాడికి ఏం పెడతారమ్మా? దండం పెడతారు చచ్చిన వాడికి. విన్నారా? బతికుండగా దండం పెడతారా? బతికుండగా తాగుపోతాడు, తిరిగిపోతాడు, వాడు దొంగ, వాడు పనికి మనడు, పాకి వాడిని తిడతారు. కానీ చచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాడికి ఏం చేస్తారంట? కాళ్ళు కడుక్కొని ఆ సమాధికి వెళ్ళి వచ్చి దండం పెట్టి, లేదంటే వాడు దెయ్యమై వస్తాడు మీ కొంపకి. మ్యాటర్ అది. ఎందుకంటే నాయన నీకు దండం పెడుతున్నాను, నన్ను వదిలేసి నేను నా ఇంటికి వెళ్తున్నాను, నా వెనకాల రాబాకరా, నా కుటుంబాన్ని నాశనం చేయమాకరని వాడికి దండం వేసి రావాలి. లేదా రాత్రి మీ ఇంటికి వస్తాడు. ఎక్కడికి? మీ ఇంటికి వస్తాడు. అది మ్యాటర్ అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అన్నీ తెలుసు, కానీ నేను కొన్ని విషయాలు వివరంగా చెప్పేది. ఎందుకంటే మన ఆత్మ అనేది నశించిపోకూడదు. చెప్పండి అందరూ, చెప్పండి. శిక్షించకపోతే ఆ బిడ్డ తప్పు మార్గం వెళ్తే ఒక దినాన్ని అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? పాతాళానికి వెళ్ళిపోద్ది. అక్కడ ఎవరంటారంట? అగ్ని ఆరదు, పురుగు సావదు. పాతాళంలో అతను ఏమంటున్నాడు? అయ్యా నా నాలుక చల్లార్చక ఏం చేయాలంట? లాజరిక్క కొనవేలు నీళ్ళ ముంచి నా నాలుకని చల్లార్చమన్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము యాకోబులో 1వ అధ్యాయం 21వ వాక్యంలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వను మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించడి. లోపల నాటబడి. వాక్యం అని ఎక్కడ నాటబడాలి? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ముళ్ళ పొదల్లో కొన్ని విత్తనాలు పడిని, త్రోవ పక్కన కొన్ని విత్తనాలు పడిని, రాతి నేల మీద కొన్ని విత్తనాలు పడిని, మంచి నేల మీద కొన్ని విత్తనాలు పడినాయి. ఏ చెట్టు ఫలించింది? మంచి నేల మీద పడిన చెట్టు 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగా ఫలించిందంట. కాబట్టి మన హృదయం ఎలా ఉండాలి?
మంచి హృదయం ఉండాలి. దుష్టత్వంతో ఏంటి దుర్మార్గంతో ఉంటే ఆ వాక్యం మనలో నిలబడదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మంచి మెత్తని హృదయం కలిగి ఉంటున్నారో వాళ్ళ హృదయంలో వాక్యం నాటబడుద్ది. వాళ్ళ హృదయంలో వాక్యం ఫలించిద్ది. వాళ్ళ హృదయమే ప్రభు యొక్క రాకడికి ఎత్తబడుద్ది. అందుకని ఇక్కడ చదువుచున్నాం, మన లోపల నాటబడాల్సింది దుష్టత్వం కాదు, దుర్మార్గత కాదు, పాపము కాదు. మన లోపల నాటబడాల్సింది ఏంటంటది వాక్యము. చెప్పండి. దావీదు అన్నాడు, నీ ఎదుట నేను పాపం చేయనట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ప్రతి మనిషిలో కూడా శుద్ధ హృదయం కలిగి ఉండాలంటే ఏముండాలి? మన హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం ఉన్నప్పుడు మాత్రమే మనుషుడు ఒక శుద్ధ హృదయం కలిగి ఉండాలి. అందుకని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించకు శక్తిగల వాక్యము. ఏ వాక్యం అంటది? ఆత్మని రక్షించగలిగే శక్తిగల వాక్యం. చెప్పండి అందరూ. ఆత్మను రక్షించగలిగే శక్తిగల వాక్యం. అంటే ఇప్పుడు ఇక్కడ ఆత్మను రక్షించగలగాలంటే ఆత్మ అంత గొప్పది మరొకటి లేదు. అది పరలోకానికి వెళ్ళినా చావదు, అది పాతాళానికి వెళ్ళినా చావదు. ఆత్మకు మరణం అనేది లేదు. అది ఎంతో బలమైనది. దాన్ని చంపగలిగేది ఏది కూడా లేదు. చక్కగా వినండి. ఆత్మను ఎవరు చంపలేరు. కానీ ఎవరో చంపలేని ఆ ఆత్మను కూడా బ్రతికించగలిగింది ఏనంట రక్షించగలిగేది. అంటే దానికంటే శక్తివంతమైంది అయి ఉండాలి కదా. దాన్ని రక్షించగలిగేది, దాని ఆపదల్లోంచి విడిపించగలిగేది, దాని ఆపదను తప్పించగలిగేది అంటే అది దానికంటే శక్తి కలిగిందే, దాన్ని రక్షించాలి. కానీ ఇక్కడ ఎవరు రక్షిస్తున్నారు? దేవుని వాక్యము. ఆది యందు వాక్యం, వాక్యం దేవుని ఎదుట, వాక్యమే దేవుడయ్యుండును. ఇప్పుడు ఆ వాక్యమే దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఆత్మని రక్షిస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ప్రతి మనుషులు ఇదన్నా వాక్యం ఉండాలి. చెప్పండి అందరూ. ప్రతిరోజు మనం బైబిల్ చదవాలి. ప్రతిరోజు పొద్దున క్యాలెండర్ చూస్తే క్యాలెండర్లో ఒక వాక్యం ఉంది, అది కూడా మనం చదవాలి. సంతోషంగా వాక్యాన్ని ధ్యానించుకొని దినమంతా దేవుడిని కాపాడతాడని విశ్వాసంతో మనం బయటికి వెళ్ళినప్పుడు ఏ ఆపద మనకి రాదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సిందంటే లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. అంటే చాలామంది వాక్యాన్ని అంగీకరించట్లా. ఏదో చర్చికి వస్తారు పోతారు, ఏదో యేసుప్రభుని క్రైస్తవులు కాబట్టి మనం ఆరాధించి వెళ్ళిపోతారు. కానీ వాక్యాన్ని అంగీకరించే స్థితిలో చాలామంది లేరు. ఏదో వింటారు, చదువుతారు. ఇప్పుడు దినాల్లో చూడండి, మీరు చాలా వరకు ఎవరు బైబిల్ చదవట్లేదు. అదేంటి ఆడియో బైబిల్ వింటున్నారంట. ఏమన్నారంట? ఆడియో బైబిల్ చెవులు పెట్టి వింటున్నారు కొంతమంది. ఎవరు కూడా బైబిల్ చదవట్లా. ఇప్పుడు రూత్ గురించి తెలుసుకోవాలి, ఆడియో పెట్టుకుంటే రూత్ గురించి చెప్తుంది. లేదు వీడియో చూడాలంటే రూత్ గురించి ఒక స్టోరీ బైబిల్ సంబంధించి వాళ్ళు వీడియోస్ తీసి పెడతారు. ఆ వీడియో చూసేస్తే 15 నిమిషాలు ఆ స్టోరీ అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బైబిల్ చదవట్లేదు. ఇంకో ఫ్యాషన్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఫోన్లోనే బైబిల్ పెట్టుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్ళాలి. ఎక్కడ ఉందండి బైబిల్? చెప్పండి. ఫోన్లో ఉంది బైబిల్. ఆ ఫోన్ తీసుకునేది బైబిల్ చూస్తే. ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్ అనేది లేదు. ప్రాక్టీస్ ఉండాలా వద్దా? ఎవడో పాడిన పాటలు మనం పాడటము, ఎవడో చదివిన బైబిల్ వ్యాప్ మనం చదవటము, ఎవడో పెట్టిన వీడియోస్ మనం చూడటం కాదు. మనం ప్రాక్టికల్గా అదంతా కూడా ఇతరుల లైఫ్ స్టోరీ. బైబిల్ ఉన్నదంతా అనేకులు ఎక్స్పీరియన్స్ లైఫ్ స్టోరీ అది. దాన్ని మనం ఏం చేయాలంటే మనం కూడా ఒక ఎగ్జాంపుల్కి మాత్రం తీసుకొని మనం కూడా ప్రాక్టికల్ లైఫ్ చేసి ఇది వాళ్ళ లైఫ్ ఈ విధంగా ఉంది, నా లైఫ్ ఈ విధంగా చేయగలిగాను, ఇంకా వాళ్ళని బీట్అవుట్ చేయాలి, లేదా క్రాస్ చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన మనకు ఉండాలి. కానీ ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ వాక్యంలో బైబిల్లో ఉన్నదాన్ని మనం చదువుకుని వెళ్ళిపోతే మన జీవితం ఎప్పటికీ ప్రాక్టీస్ అనేది ఉండదు, మనలో ఎదుగుదల అనేది ఉండదు. అందుకని ప్రతి మనిషి యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. మనకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉండకపోతే మనలో కోపం పెరిగిపోద్ది, మనలో కల్మషం పెరిగిపోద్ది, మనలో దుష్టత్వం పెరిగిపోద్ది. ఇవన్నీ పెరగకుండా ఉండాలంటే మన లోపల ఎవరు ఉండాలండి? చెప్పండి అందరూ. ఎవరుండాలంటే మన లోపల దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఈ వాక్యం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా సమస్త కార్యాలు మనలో జరుగుతాయి. ఎందుకంటే దేవుడు వాక్యం వల్లనే సమస్తం కలగజేశాడు. చెప్పండి అందరూ. వాక్యం వల్లనే సమస్తం కలగజేశాడు. కాబట్టి మన జీవితంలో సమస్తం కలగాలంటే ఏముండాలి? మనలో వాక్యం ఉండాలి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదవండి. 11వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదవండి. హెబ్రీ రాసిన పత్రిక. దానిని బట్టియే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే
నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ చూడండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. దేని ద్వారా అంట? దేవుడు అన్నాడు, భూమి కలుగును గాక అంటే కలిగింది, ఆకాశము కలుగును గాక అంటే కలిగింది, సూర్యచంద్రులు కలుగును గాక అంటే కలిగింది, నదులు సముద్రాలు కలుగును గాక అంటే కలిగినాయి. కాబట్టి ప్రతీది కూడా దేని ద్వారా ఈ సృష్టిని దేవుడు కలగజేశాడు? వాక్యం ద్వారా. చెప్పండి అందరూ, వాక్యం ద్వారా. వాక్యం ద్వారా దేవుడు సమస్తాన్ని కలగజేశాడు. కాబట్టి ప్రపంచాలని కలగజేసింది దేవుని యొక్క వాక్యం వలన. ఇది హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఆయన తత్వము యొక్క మూర్తిమంతమైన ఉండి తన మహత్వము గల మాటల చేత సమస్తం నిర్వహించుచు. దేవుని యొక్క మాట అంటే దేవుని యొక్క వాక్యం. వాక్యం ద్వారా సమస్తాన్ని ఏం చేస్తంట? నిర్వహించుచూ ఉన్నాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుడు తన యొక్క మాటల వల్లనే ఈ లోకములో సమస్తాన్ని ఏం చేస్తుంటే ఆయన కలుగజేసేటట్లుగా మనం చదువుతున్నాం. అందుకని ఈ దినాల్లో మనకి జీవితంలో ఉండాల్సింది ఏంటంట? దేవుని యొక్క వాక్యము. చెప్పండి అందరూ, మనలో ఉండాల్సి ఏమంట? దేవుని యొక్క వాక్యము. లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వాక్యం మీరు చదివితే, లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వాక్యం చదివితే, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయే ఉండెను. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను క్రియల్లోను వాక్యములోను శక్తిగల ప్రవక్త. అంటే ఆ వాక్యం అనేది ఆయన ఎలా ఉందంటే శక్తితో కనబడుతుంది. దేవుని యొక్క వాక్కు చాలా బలము, శక్తి కలిగింది, పవర్ఫుల్. విన్నారా? శక్తి అంటే చాలా పవర్ అనమాట అది. కాబట్టి దేవుని యొక్క మాట శక్తి. అబ్రహాంతో దేవుడు దర్శించేవాడు ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడిని అన్నాడు. ఏమన్నాడ? ఆయనకి యెహోవా అన్న పేరు ఆయనకు ఉంది, కానీ సైడ్ ఏది మెన్షన్ చేశాడు? పవర్. నేను ఒక సర్వశక్తి గల దేవుడిని అంటే నేను చాలా పవర్ఫుల్ వ్యక్తిని అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఆ వాక్యములో ఒక పవర్ ఉంది. ఆ వాక్యం మనలోకి వచ్చాడు, మనలో ఏమొస్తుంది? పవర్ వస్తుంది. ఇప్పుడు కరెంట్ వస్తే ఏమొస్తుంది? పవర్ వచ్చేటట్టు కదా. పవర్ వస్తే ఏమైంది? లైట్లు వెలుగుతాయి, ఫ్యాన్లు తిరుగుతాయి, మైక్ పనిచేస్తుంది. పవర్ లేకపోతే ఏది పని చేయదు. అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుడు క్రియల్లోనూ వాక్యంలోనూ ఆయన శక్తి గల ప్రవక్త. అందుకనే లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వాక్యం మీరు చదివితే అక్కడ ఏం చెప్పాడు? ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆకాశము భూమి గతించినా కానీ నా మాటలు ఏమాత్రం అంటే ఏంటి? మాటలకి మరణం లేదు. దేవుని యొక్క వాక్కులకి మరణం అనేది లేదు. భూమి ఆకాశం గతించిపోయినా గతించిపోవచ్చు, కానీ నా మాటలు మాత్రం చనిపోవు అని చెప్తున్నాడు. విన్నారా? అవి భూమి మీద ఉన్నప్పటికీ, పరలోకి ఉన్నప్పటికీ దేవుని యొక్క మాటలకి ఏం లేదంట? మరణం అనేది లేదు. కాబట్టి ఈ యొక్క వాక్యం ఇంత జీవం కలిగింది, ఇంత సజీవమైంది. కాబట్టి ఆత్మ రక్షించగలిగే శక్తి ఉందా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనలో నా ఆత్మ రక్షించగలదా, రక్షించలేదా? తప్పక రక్షించగలిగింది. అందుకే మనకి ఏముండాలి? ప్రతిదినం మన జీవితంలో, మన నోటిలో, మన చేతుల్లో, మన హృదయంలో, మన తలంపుల్లో, మనస్సులో, ఆలోచనలో ఎక్కడ చూస్తే ఏముండాలంట? దేవుని యొక్క వాక్యము ఉండాలి. అందుకని 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చదివినట్లయితే దేవుని గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు శిష్యులు, అపోస్తులు? చూడండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అపోస్తులైన యోహాను గారు చెప్తున్నాడు, జీవవాక్యాన్ని గురించినది ఏమని చెప్తున్నామంటే ఆది నుండి ఏది ఉందో, మేము ఏది విన్నామో, కళ్ళారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకి చూసినా అది మీకు తెలియచేయుచున్నాం. చూసారా? అదేమంట? మేము ప్రాక్టికల్గా ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశామో దాన్ని మీకు చెప్తున్నాం. మేము ఊరికే మాటలు చెప్పట్లేదు. ఆయనతో ఉండి, ఆయన్ని చూసి, ఆయన దగ్గర నేర్చుకుంది, ఆయన దగ్గర విన్నది, ఆయన ముట్టుకున్నది సమస్తం కూడా ఆయన దగ్గర చూసింది, మేము నేర్చుకున్నదే మేము ఇక్కడ ఏం చేస్తాము?
చెప్తున్నాం అన్నాడు. అందుకని ఈ దినాల్లో మనం కూడా వాక్యాన్ని బాగా విని వాక్యానుసారిగా మనం జీవించి అలాంటి ఒక జీవితం మనం చేసేటప్పుడు ఇతరులు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సాక్ష్యంగా మనము కనపడవచ్చు. ఇతరులు కూడా మన మాదిరిగా మనము కనపడవచ్చు. అనేకులు కూడా దేవునికి సన్నిధికి మనం నడిపించే అవకాశము ఉంటుంది. ఈ దినాల్లో చూడండి, అనేకులు కూడా ఒక సువార్త ప్రకటించే వారికి కనపడలేదు. ఇతరులకు కనీసం ప్రతిరోజు ఒక వాక్యం పంపించే వారు కనపడట్లేదు. లేకుంటే ప్రతి వారు కూడా ప్రార్థన చేసే ఒక అనుభవం ఇతరుల కోసం లేకుండా పోతుంది. కానీ దేవునికి వాక్యం అంటే మనము బలపడాలి. ఇతరులు కూడా ఏం చేయాలంటే మనము చెప్పండి, మనము బలపడాలి. ఇతరులు ఏం చేయాలి? మనము బలపరచాలి. ఇదే 1 యోహాను 2వ అధ్యాయం 14 వాక్యాలు చదివితే వాక్యం యొక్క పవర్ ఏంటో చూడండి. మీరు వాక్యం యొక్క పవర్ ఏంటో చూడండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఇన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక. చూసారా? మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుస్తుంది, మీరు దుష్టుని జయించున్నారు. ఇప్పుడు సాతాన్ని జయించగలిగేంత పవర్ ఎవరికి ఉంది చెప్పండి? వాక్యము. చెప్పండి, ఏముందంట? వాక్యం ఉంది. వాక్యము ద్వారా సాతాను ఏం చేయొచ్చు? మనము జయించవచ్చు. దుష్టుని యొక్క అగ్ని బాణాలు ఆర్పుటకు వాక్య ఖడ్గాన్ని ఏం చేయాలంటే మనము ధరించుకొని రాస్తుంది వాక్యంలో. కాబట్టి ఈ వాక్యం అనే కత్తి మన దగ్గర ఉన్నప్పుడు సాతాను మన దగ్గర రావటం ఏమైంది? ఇప్పుడు ఎంత బలవంతుడైనా సరే వేరే వాడు కత్తి పట్టినాడు భయపడతాడా? భయపడ్డా? ఆటోమేటిక్గా భయపడతాడు. కత్తి పట్టుకుంటే ఎవడైనా ఏం చేస్తాడు? భయపడతాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ కత్తి అనేది ఒక వాక్యమైంది. వాక్యం అనే కత్తి మనిషిని ఎప్పుడా చంపదండి, మనిషిని చెడుతనాన్ని చంపిద్ది. మామూలు కత్తితో అయితే ఏం చేయొచ్చు? మనిషిని చంపేయచ్చు. నేను కనిగిరిలో సేవ చేస్తున్నప్పుడు, కనిగిరి ప్రకాశం డిస్టిక్లో, అక్కడ ఒక భర్త ఉన్నాడు, భార్య ఉంది. భర్త మరి సరిగ్గా ఏమైనా పని చేయడమో తెలియదు. వాళ్ళ భార్య ఏదో హోటల్ లాగా పెట్టుకుంది, చిన్న హోటల్. ఇక అక్కడికి వస్తున్నప్పుడు అందరితో బాగుంది, కానీ ఒక అతనితో పరిచయం పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇతను చూశాడు చెప్పాడు వినలేదు. ఇక ఒకరోజు ఏం చేస్తాడు? పెద్ద కత్తి తయారు చేసుకొని బాగా కొలుములోకి వెళ్ళి కొట్టించి బాగా కత్తిని ఏం చేస్తాడు? పొదును పెట్టుకొని తీసుకొని వచ్చి భార్యని ఏం చేస్తాడు? బయట ముందు ఒక పెద్ద మొద్దు పెట్టాడు. తెలుసు మొద్దు అండి, చెట్టుది ఎండిపోయింది మొద్దు కింద పెట్టాడు రోడ్డు మీద. పెట్టి ఏం చేశాడు? ఆమె తీసుకుని వచ్చి బాగా కొట్టి ఆ తల మీద మొద్దు పెట్టి మెడకాయ నరికాడు. కట్టెలు ఎట్లా కొడతారు? కట్టెలు పుల్ల ఎలా కొడతారు? అలాగేం చేసిండే? నరికి 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 మెడని బాడీని డివైడ్ చేశాడు. అప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి కత్తి చేతికి ఇచ్చేసేయి, నువ్వు లొంగిపో అన్నారు. వాడు అంటున్నాడు కత్తిలా పట్టుకొని, సార్ ఒక ఫోటో తీసుకోండి సార్ నన్ను ముందు అంటున్నాడు. ఏమన్నాడు? నన్ను ఒక ఫోటో తీసుకొని సార్ అంటున్నాడు. తల నరికాడు, కట్టెలు కొట్టినాడు, గొడ్డలు పెట్టి నరికాడు. కాబట్టి అలాగే మానసికంగా మనుషుల్ని అక్షరానుసారంగా చంపేయచ్చు ఆ కత్తితో. కానీ దేవుని యొక్క కత్తి అనేది వాక్యం. అది ఏమంటుంది? వాక్యం. అందుకని దేవుని బిడ్డలైన మన యొక్క జీవితంలో దేవుని వాక్యం వల్లే దేవుడికి సమస్యను కలుగజేశాడు. కాబట్టి మన ఎల్ల కూడా వాక్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదే మన పిల్లలు కూడా ప్రతిరోజు మనం ఏం చేస్తాం? నేర్పిస్తున్నాం. పిల్లలకి నేర్పించాలి, దాన్ని మనం కూడా ఏం చేయాలంట? అనుభవించేదని కనబడి. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యం అంతా కూడా ఇప్పటివరకు మనం ఏం చదివాం? దేవుని వాక్యం వల్లనే సమస్తము కలిగింది. దాన్నే శిష్యులు కూడా ఏదైతే ఉందో, ఏదైతే చూసామో, ఏదైతే తాకామో, ఏదైతే విన్నామో దాన్ని మీకు తెలియచేస్తున్నాం. కాబట్టి మన జీవితం కూడా వాక్యాన్ని వినటం మాత్రమే కాదండి, దాన్ని అనుభవించి మనం ముందుకి వెళ్ళాలి. అవునా కాదా? అనుభవించి మనం ఏం చేయాలంట? ముందుకి వెళ్ళాలి. రెండోదిగా మనం చూసినట్లయితే దీంట్లో దేవుని యొక్క వాక్యం అనేది మనిషిని ఏ విధంగా రక్షించగలుగుతుంది అనే దాని గురించి మనం అసలు పాయింట్కి మనం వచ్చినట్లయితే కనుక ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు చెప్పాడు, నేను నిన్ను తల్లి గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నియమించి తిని
అని 5వ వాక్యంలో ఇర్మియాతో దేవుడు చెప్పాడు. ఇర్మియా అప్పుడు ప్రవక్త కాదు, చాలా చిన్న పిల్లోడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ప్రవక్తగా నీ తల్లి గర్భంలో నువ్వు రూపించక ముందుగానే, నీ తల్లి గర్భంలో పడక ముందుగానే నేను నిన్ను నా కోసం ఏం చేశాను, ప్రవక్తగా నేను నియమించుకొని చెప్పాడు. 6వ వాక్యంలో వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు, అయ్యో ప్రభా, నేను బాలుడిని మాట్లాడకు నాకు శక్తి చాలదు అని చెప్పాడు. 9వ వాక్యంకి వచ్చేసరికి అప్పుడు యెహోవా చెయ్యి చాచి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చిన, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచిన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించుచున్నాను అని చెప్పాడు. చూసారా, ఇక్కడ దేవుడు ఇర్మియాని చూసినప్పుడు ఆయన నేను మాట్లాడడానికి శక్తి చాలదు అని చెప్పినప్పుడు దేవుడు తన నోటి నిండా దేవుని యొక్క వాక్యాలు పెట్టాడు. ఏమిటంట, తన నోటి నిండా దేంతో నింపాడు, నీ నోట నా మాటలు ఉంచినాను, నువ్వు పో ప్రజలకు ఏం చేయాలంట చెప్పు. కాబట్టి చిన్నపిల్లలు కూడా వినండి, మీరు చిన్నపిల్లలు అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం చాలా పెద్దది, దేవుని యొక్క వాక్యం చాలా బలమైంది, దేవుని యొక్క వాక్యం చాలా శక్తి కలిగింది. కాబట్టి దేవుని బిడ్డలని మనము దేవుని యొక్క వాక్యం అనేది చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, అందరికీ అది చాలా శక్తినిస్తుంది. దానివల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. చిన్న వయసులో ఇక ఇర్మియాని దేవుడు సేవకు ప్రతిష్ఠ చేసుకొని, నువ్వు వెళ్ళి నా ప్రజలందరూ కూడా నా గురించి చెప్పు అని చెప్పేసి దేవుడు సువార్తను ప్రకటించమన్నప్పుడు శక్తి చాలదన్నాడు. అప్పుడు చెప్పాడు, ఇదిగో నీ శక్తిని ఇస్తున్నా. ఏమి ఇచ్చడానికి శక్తి, నీ నోట నా మాటలు ఉంచినాను. వాక్యమే ఒక పవర్. కాబట్టి మన జీవితంలో ఏమి లేదు మనం అనొద్దండి. బైబిల్ ఏం చెప్తుంది, ఏ సమయాన్ని నువ్వు ఏది మాట్లాడో పరిశుద్ధాత్ముడు ఆ సమయానికి అన్ని బయలుపరుస్తాడు, ఆయనే మాట్లాడతాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఒకే ఒక ధైర్యం ఉండాలి, దేవుని వాక్యం మనలో ఉండాలి. దానియేలు సింహాల బోన్లు వేసేప్పుడు ధైర్యంగా వెళ్ళాడు, సిద్రక్ మేషక్ అబేద్నెగో అని అగ్నిలో వేసేప్పుడు ధైర్యంగా వెళ్ళారు. కారణం అంటే వాళ్ళు ఏముందంట, వాక్యము. చెప్పండి అందరూ, వాక్యం ఉంది. కాబట్టి మన జీవితంలో ఇర్మియాని మనం చూసినప్పుడు అయ్యో నాకు శక్తి చాలదు, నేను బాలుడిని అని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నీ నోటికి నేను నోరుకుంటాను, పెళ్ళగించాకి, విరగొట్టాకి, నశింపచడానికి, పడదొయ్యడానికి, కట్టడానికి, నాటడానికి అన్నిటికి కావాల్సినంత పవర్ నీకు ఇస్తున్నా అంటున్నాడు. ఏమన్నంటే అన్నిటికి కావాల్సినంత పవర్ నేను నీకు ఇస్తున్నా. ఏమి ఇచ్చాడండి చెప్పండి, నీ నోట్లో నా మాటలు ఉంచండి. ఆ మాటల వల్ల ఏదైనా చేయగలుగుతావు, మాటల వల్ల ఏదైనా జరిగిద్ది. నేను చెప్పిన నా మాటలే ప్రపంచాన్ని నేను కలగజేస్తాను. కానీ నా మాటలు నీలో ఉంటే నువ్వు ఏం చేస్తావు, అన్నీ కలగజేస్తావు. నాటగలవు, పడగొట్టగలవు, కట్టగలవు, ఏదైనా చేయగలవు. దేనివలన, వాక్యం వలన. చెప్పండి అందరూ, దేనివల్ల అంటే. అందుకని మన అందరం కూడా ఈ దినాల్లో నాకేం లేదు అనొద్దండి, అన్నిటికంటే బలమైంది దేవుని యొక్క వాక్యము ఉంది. ఇర్మియాతో ఏం చెప్పాడు, ఇదిగో ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి, భుజించని చెప్పాడు. హెచ్కేల్ది ఏం చెప్పాడు, ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలంట భుజించని చెప్పాడు. యోహాన్ గారితో ఏం చెప్పాడు, ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి, భుజించని చెప్పాడు. దావీదు అన్నాడు, తేనె కంటేను జుంటు తేనెల కంటేను అది మధురంగా ఉందని దావీదు చెప్పాడు. కాబట్టి మనం కూడా వాక్యాన్ని వినటం కాదు, దాని జీవితంలో మనం తీసుకొని దాన్ని అనుభవించి దానిలో బలపడి అనేక అద్భుతాలు చూసి దాన్ని ఇతరులు కూడా చెప్పడానికి మనం ఏం చేయాలంటే ముందుకే వెళ్ళాలి. బైబిల్ ఏమన్నది, క్రియలు లేని విశ్వాసము మృతం. ఊరికే మనం చర్చికి వచ్చాము, వాక్యం ఉన్నా అంటే కాదండి, మనలో ఆ క్రియలు ఉండాలి, మనం ఇతరులు కూడా మాదిరి ఉండాలి. నేను కూడా ఒక సేవకుడిగా ఉన్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఊరికే ఇక్కడ పాటలు పడేసి ప్రసంగాలు చేసేసి మీ దగ్గర కానుకలు సందాలు చేసుకుంటే కాదు. మీ కష్టంలో నేను ఉండాలి, మీ ఆపదలో నేను ఉండాలి. విన్నారా, మీ కష్టంలో మీ ఆపద లేనప్పుడు నేనేం సేవకుడిని ఇంకా, అంతే కదా. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక మూమెంట్ అనేది ఉండాలి. ఒక మనిషి కష్టమైనప్పుడు మనం వెంటనే ఆదుకోవాలి, వెంటనే స్పాట్కి వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళకు ధైర్యం వస్తా, మాకు ఉన్నారు అని ఒక ధైర్యం అనేది వస్తుంది. అందుకని మనం వింట మాత్రం కాదు, మనం అనుభవించాలి. దాన్ని ఇతరులు కూడా ఏం చేయాలి, మనము చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఈ ఆత్మలు పాతాలను పోకుండా, ఎక్కడికంటే మనలో ఉండే ఆత్మ పాతాలను పోకుండా ఉండాలంటే అనేక ఆత్మలు పోయి సువార్త ప్రకటించన్నాడు. ఎవరిని, ఇర్మియాని. ఆయన చెప్పాడు, నాకు శక్తి చాలదు, నా మాటలు చాలా చిన్నవి, కొంచెం మాటలే, నాకు ఎక్స్పీరియన్స్ లేదన్నాడు. లేదు, నీ లోపల నేను వచ్చి ఉంటాను, నా మాటలు ఉంటాయి, అది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవరు రాజులు ఎదుటైనా, ప్రధానులు ఎదుటైనా, ప్రజలు ఎదుట నువ్వు భయపడకుండా వెళ్ళు అని చెప్పాడు. ఎవరి మాటలు అయ్యి చెప్పండి, దేవుని మాటలో. కాబట్టి ప్రతి దేవుని పెట్టి కూడా గుర్తించాలి అంటే, నేను చేతకాని వాడిని, నేను చిన్నపిల్లోడిని, నాకేమి తెలియదు అనొద్దండి. దేవుని యొక్క వాక్యులు మనకున్నట్లయితే ఎంత గొప్ప కార్యాన్ని మనము
చేయగలము. దాని గురించి మనం చదివినట్లయితే రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 వాక్యం మీరు చూడండి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 వాక్యం మీరు చూస్తే చాలా చక్కగా రాసి ఉన్నది అన్నమాట. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుచేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చూసారు, ఇక్కడ మనం చదువుచున్నాం, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడిని కానని పౌలు రోమా సంఘాన్ని రాసినప్పుడు, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, చూడండి నేను సువార్త ప్రకటిస్తాను, నమ్మే ప్రతి వానికి మొదట యూదులైనప్పటికీ గ్రీసు దేశస్థులైనప్పటికీ రక్షణ కలగచేటకు ఆ వాక్యము దేవుని యొక్క శక్తి. చెప్పండి అందరూ. ఆ వాక్యము వాళ్ళు యూదులే కావచ్చు, లేకుంటే గ్రీకులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా యొక్క శక్తి ఏంటంటే దేవుని యొక్క వాక్యము. పౌలు గారు ప్రకటించాడండి, రాజులకు ప్రకటించాడు. ఎవరికంట? రాజులకు ధైర్యంగా ప్రకటించగలిగిన సువార్థికుడు ఎవరండి? పౌలు గారు. ఎవరంట? పౌలు గారు. అందుకని మనం చదువుతున్న వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు, దేవుని యొక్క వాక్యం అనేది చాలా బలమైంది. అది ఏ దేశస్తుగా నేను చెప్పగలను, ఎవరికైనప్పుడు కూడా అది రక్షణ కలగ చేయటకు దేవుని శక్తి. కాబట్టి మన ఆత్మ రక్షించగలిగేది ఎవరండి? దేవుని యొక్క వాక్యము. చెప్పండి, మన ఆత్మ రక్షించగలిగే ఎవరంట? ఒక మనిషి పాపం ఉన్నప్పుడు మనం పోయి ఏం చేస్తున్నాం? సువార్త ప్రకటిస్తున్నాం. వాడు ఏం చేస్తాడు? రక్షించబడుతున్నాడు. ఒక సందర్భంలో ఒక అతను చనిపోవడానికి ఊరేసుకుంటున్నాడు. ఇంట్లో ఎవరు లేరు, ఇక ఆయన చనిపోవాలనుకున్నాడు, జీవితం విరక్తి కలిగింది, ఇంకా స్టూల్ ఎక్కాడు, తాడు వేస్తున్నాడు, చనిపోవాలనుకున్నప్పుడు ఎవరో తలుపు కొట్టారు. సరే చూద్దాం లాస్ట్ టైం ఒకసారి చెప్పేసి దిగి వచ్చి బయటకు వచ్చి చూస్తే అతను కరపత్రం ఇచ్చాడు. ఇదిగోండి సార్ కరపత్రం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సరే తలుపేసుకుని కరపత్రం చూస్తే, నువ్వు మరణించాల్సిన అవసరం లేదు, నీ కొరకు యేసు మరణించాలని రాస్తుంది. దాంట్లో ఏమని రాస్తుందంట? నువ్వు మరణించాల్సిన అవసరం లేదు, నీ కొరకు యేసు. అది విని అది చదివిన తర్వాత అతను రక్షించబడి బ్రతికాడు. ఇప్పుడు లేదండి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మహత్య చేసుకోండి ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి పోతాడు. కాబట్టి మనం ఒక ఆత్మ దేని ద్వారా రక్షిస్తున్నాము? వాక్యం ద్వారా. ఆ వాక్యం ఏముందంట? శక్తి ఉంది. చెప్పండి, పవర్. ఒక శక్తి అనేది వాక్యంలో. వాక్యానికి చావులేదు. భూమి ఆకాశం గతించిన ఆ మాటలు ఏమాత్రమో గత్యము. ఆత్మను రక్షించగలిగే శక్తి ఎవరికని చెప్పండి? వాక్యానికి మాత్రం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఏమంటాడు? నా ప్రయత్నం చేశానండి, ఇక బ్రతకరండి అంటాడు. బ్రతికించగలడా? బ్రతికించాడు. అందుకని దేవుని బిడ్డ మనము ఈ దినాలు మీరు చూస్తారు, కొత్త న్యూ మోడల్ వచ్చింది. ఏ మోడల్ ట్రెండ్? ఇప్పుడు ఇంట్లో అమ్మ చనిపోయింది, ఇప్పుడు అబ్బాయికి పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ లేని లోటు ఆడికి కనబడుతుంది, కానీ ఆ పెళ్ళి వాళ్ళ అమ్మ ఉండాలి. ఏం చేయాలమ్మా? మీరు చెప్పండి, మీరు బాగా చెప్తారు. సేమ్ వాళ్ళ అమ్మలాగా విగ్రహాన్ని రబ్బర్తో తయారు చేసి ప్లాస్టిక్తో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను పక్కన పెడుతున్నారు పెళ్ళిలో. తెలీదా మీకు? నాకంటే ఎక్కువ మీకు తెలుసు, నాకు తెలీదు. సేమ్ వాళ్ళ అమ్మ ఎలాగుంటుందో డిట్టో అలాగే తయారు చేసి వాళ్ళమ్మ ఒక పక్కన వాళ్ళ నాన్న ఒక పక్కన పెళ్లి చేస్తున్నారు. ఒక అమ్మాయికి మేనమామ అంటే ఇష్టం ఉన్నాడు, చచ్చిపోయాడు. వాడిని విగ్రహాన్ని తీసుకొచ్చి అమ్మాయి ఫంక్షన్ పెట్టారు. అంటే ఏంటి? బొమ్మలు పెట్టుకున్నారు కానీ మనిషిని బతికించి తేగలరా? దేవునికి సాధ్యం. సమస్తం దేవునికి సాధ్యం. మనుషులు అయితే బొమ్మలు పెట్టుకున్నారు. ఇదంతా కొత్త ట్రెండ్ ఇది. కాబట్టి దేవుని బిడ్డలని మన అందరం కూడా ఇక్కడ చదువుతున్నాం. మొదట యూదునికి అయినప్పటికీ గ్రీస్ చేసేప్పటికీ దేవునికి వాక్యానికి రక్షణ కలగజేసేంత శక్తి ఉందంట. ఏముందంట? రక్షణ కలగజేసేంత శక్తి దాని. ఇది మొదటి కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18 వాక్యం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18 వాక్యం మీరు చదవచ్చు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడు సిలువ వేయబడ్డాడు మన కోసం, రక్షణ కొరకు ఆయన మరణించాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చి మన సువార్త ప్రకటిస్తున్నామే. ఆ సిలువను గూర్చిన సువార్త అనేకులకి నశించే వారికి ఎట్లుందండి? వెర్రితనంగా ఉంది. మనము ఒక నశించిపోయేవాడికి, ఒక చెడ్డవాడికి చెప్తాడు, ఎగతాళిగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంట? ఎగతాళిగా ఏం చేస్తాడంట? వెర్రితనంగా మాట్లాడతారు. వాళ్ళకి ఏం లేదు, రక్షణ లేదు. వాళ్ళకి రక్షణ లేనివాడు, రక్షించబడినవాడు, నశించిపోయాడు ఎలా ఉంటాడంటే వెర్రితనంగా మాట్లాడతాడు. అందుకని మనం చదువుచున్నాం, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క రక్షణ మనకు ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం మనకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి,
దేవుడి ప్రతి క్షణంలో మనం రక్షించాలంటే మన పక్కన ఎవరు ఉండాలి? వాక్యం ఉండాలి. కాబట్టి నశించిపోయే వారికి ఎగతాళిగా ఎర్రితనంగానే ఉంటుంది. కానీ రక్షించబడే మనకి దానికి విలువ అనేది అనుభవించేవాళ్ళు తెలుస్తుంది. అందుకే బైబిల్ ఒక మాట మీ అందరికి తెలుసు, పందుల ముందు ముత్యాలు వేయద్దు అని రాస్తుంది. ముత్యాలనా? ముత్యాలనా? పందులకి ఏం తెలుసు ముత్యాల గురించి? ఏం ఏం తెలుసు? ఏం తెలుసు పందులకు తెలిసింది ఏంటి చెప్పండి? పందులకు తెలిసింది ఏంటి? బురద లేకపోతే పెంట తింటానికి పోతుంది పంది. దానికి అదే తెలుసు. ముత్యాలు తీసుకెళ్ళి రత్నాలు తీసుకెళ్ళి వేస్తే అది తింటదా? తినదు. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవునికి సన్నిధిలో ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. అనేకులు నశించిపోయే వాళ్ళకి అది వెర్రితనంగా ఉంటుంది. కానీ రక్షించబడుచున్న మనకి ఎలా ఉంటుందంట? దేవుని యొక్క శక్తి. కాబట్టి ఆ శక్తి ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క శక్తి మనం పాడిగా, యేసు రక్తముతో పాపము లోకము జయించి, యేసు రక్తముతో పాపము లోకము జయించి, దేవుని వాక్య ఖడ్గముతో మనం దుష్టుని జయించేదము. దేవుని వాక్య ఖడ్గముతో మనం దుష్టుని జయించేదము. హల్లెలూయా. మనం చదివాం కదా, 1 యోహాను 2:14 దేవుని వాక్యం మీ ఎందు ఉంది కాబట్టి మీరు దుష్టిని జయించున్నారు. కాబట్టి సైతాన్ని జయించాలని మనకి ఏం కావాలి? వాక్యం కావాలి. చెప్పండి నోరు తెరిచి. వాక్యం కావాలి. వాక్యం ఉంటే సైతానా యేసు నామములో వెళ్ళిపో అంటే ఏమైందంట? వెళ్ళిపోద్ది. అందుకని దేవుని బిడ్డలైన మనము మనందరికి కావాల్సిన బలము, ధైర్యం, శక్తి అంతటా వాక్యం అని చెప్పేసి ఇక్కడ మనం చదువుతున్నాం. ఇదే ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో మీరు చదవచ్చు. ఫిలిప్పీ 1:18. అయిననేమి మిష చేతనే కాని సత్యము చేతనే కాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. చాలు. ఇక్కడ మనం చదువుతున్నాము, అయిననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అంటే ఏంటి? కొంతమంది కక్షతో ప్రకటిస్తారు. యేసు దుర్మార్గుడు, బైబిల్ పనికిమాలిన బైబిల్, లేకపోతే యేసు ప్రభు వ్యభిచారం వల్ల పుట్టాడు, అసలు యేసు ప్రభు దేవుడే కాదు, ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ప్రకటిస్తారు. మిష చేత ఏం చేస్తున్నారు? చెడ్డగానే సరే ఏం చేస్తారు? ఆయన్ని ప్రకటిస్తున్నారు కదా. కొంతమంది ఏం చేస్తారు? యేసు ప్రభువే దేవుడని వారు ప్రకటిస్తున్నారు. కొంతమంది రక్షించబడండి అని ప్రకటిస్తున్నారు. కొంతమంది పరలోకానికి వెళ్ళండి అని ప్రకటిస్తారు. కొంతమంది దెయ్యాలను వెళ్ళగొట్టి రక్షిస్తున్నారు. కొంతమంది పాపల నుంచి రక్షిస్తున్నారు. ఇలాగా ఎన్నో రకాలుగా యేసు ప్రభు ప్రకటించబడుతున్నారు లేదా? ఈ దినాన్ని ప్రపంచం అంతా ప్రకటించబడేది ఎవరంట? యేసుక్రీస్తు. ప్రపంచంలో అన్ని బుక్స్ కంటే ఎక్కువ సేల్స్ అయింది ఏంటంట? బైబుల్. అన్ని దేశాలు దొరికేది ఏంటంట? బైబుల్. ఇప్పుడు దేశాల్లోనే కాదండి, ఫోన్ యాప్ కొడితే వచ్చేస్తున్నది. బైబిల్ యాప్ అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు బైబిల్ స్టోరీలు ఏది కావాలి అది వీడియో కొడితే వచ్చేస్తుంది, ఆడియో కొడితే వచ్చేస్తుంది. ఏది బుక్ కావాలి బుక్ వచ్చేస్తుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఈ దినాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని స్థలాల్లో ప్రకటించబడేది ఒకే ఒక నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పిన యేసుక్రీస్తు గురించి ప్రకటించబడదు. ఎవరి గురించి అంట? నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పిన యేసుక్రీస్తు గురించి ప్రకటించబడింది. కాబట్టి కక్ష చేతనే, మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధమైన చేతనే సరే క్రీస్తు ఏమవుతుందంట? ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందు కూడా సంతోషిస్తాను. ఎవరంటున్నారు అన్నమాట? పౌలు గారు. అందుకని మనందరం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎలాగైనా సరే ప్రకటించాలి, మనం ప్రయాసపడాలి. ప్రకటించే వాళ్ళు కూడా మనం ఏం చేయాలంటే కోఆపరేట్ చేయాలి. ఏం చేయాలంట చెప్పండి? ప్రకటించేవాడు ఏం చేయాలంట? కోఆపరేట్ చేయాలంటే వాళ్ళకి మనం సహకరించి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. కొంతమంది సువార్త చేసేవాళ్ళు వస్తారు, పేదవాళ్ళు, వాళ్ళకి బట్టలు కావాలంటే ఇవ్వాలి, చెప్పులు కావాలంటే ఇవ్వాలి, లేదంటే ఒక బ్యాగ్ కావాలంటే ఇవ్వాలి, లేదంటే సేవకు సహకరించాక వాళ్ళకి ఏది కావాలంటే ఏం చేయాలి? మనం ఇవ్వాలి. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది సేవకులు వస్తారు, అయ్యా మీలాంటి బట్టలు నాకు కావాలి అంటాడు. నాకు ఆ బట్టలు వేసుకోవాలి, సరే జత ఇచ్చేస్తాను. అయ్యా ఈ నెలంతా మా ఇంట్లో గడవలేదు అయ్యా, చాలా ఇబ్బంది ఉంది ఆర్థికంగా అంటాడు. సరే ఇగో తీసుకెళ్ళి సరుకులు కొనుక్కో. అట్లా నాకు తోచింది, కడుపు నిండా అన్నం పెడతాను, కడుపు నిండా ఏదో ఒకటి ఇస్తాను, ఇంట్లో ఏదో ఉంటే ఇచ్చి పంపిస్తాను. ఇట్లా ఎవరైనా సరే నా దగ్గరికి వస్తే ఉట్టి నేను పంపించను. ఎందుకంటే దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు ఇస్తాడని చెప్పేసి నేను ఎప్పుడు దాచుకొని, మీకు తెలిసేదో నా దగ్గర వచ్చింది అయిపోతూ ఉంటుంది. ఏదో నేను ఉంచుకొని, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చాడు, మనం 10 మందికి సహాయము చేయాలి. అదే దేవుని యొక్క సేవ,
అని చెప్పి. అందుకని రోమరాసు పత్రిక 10వ అధ్యాయంలో మీరు ఒక మాట చదవండి. రోమరాసు పత్రిక 10వ అధ్యాయం 8, 9 వాక్యాలు చదవండి. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. 9 చదవమ్మా. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. చూసారా, ఇక్కడ చూడండి ఎంత చక్కగా క్లారిటీగా చెప్పాడో. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో చూడండి, ఎక్కడ మన దగ్గర ఉండాలి, మన నోట్లో ఉండాలి, మన యొక్క హృదయంలో ఉండాలి. ఎక్కడ చూస్తే మళ్ళీ ఏం కనబడంట, వాకి ఇతర దినాలు ఏం చేస్తారు, పచ్చబొట్టు పొడుచుకునేవాళ్ళు. ఏం పొడుస్తారంట, దాని ఇప్పుడు ఏమన్నా టాటూ అంట. ఏమంట, టాటూస్ వేసుకుని ఎక్కడ చూస్తే ఒంటి నిండా, చెప్పకూడదు, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఒంటి నిండా వేసుకున్నారు చండాలంగా చాలామంది. పచ్చబొట్లు అవన్నీ ఒకప్పుడు వేసుకునేది. ఒకప్పుడు పచ్చబొట్లు పొడిపించుకోవాలి చేతులకి వాటికి వీటికి. అరేనా అట్లా ఈ దినాల్లో చాలా ఏం చేస్తారు, దాన్ని టాటూగా ఏం చేస్తారు, ఒంటి నిండా వేసుకుంటున్నారు. కాబట్టి అలా కాదండి, దేవుని యొక్క వాక్యం అనేది ఒక పవర్. ఏముంటుంది, ఊరికి గీత గీసుకొని అక్షరంలా కాదండి, అది ఎప్పుడు కూడా చాలా పవర్ ఉంటుంది. అది సజీవమైన వాక్యం, దాంట్లో ఒక జీవం ఉంటుంది, దానికి మరణం అనేది ఉండదు. అందుకే నేను చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యము నీ వద్ద ఉండాలి, నీ నోట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అది మేము ప్రకటించి విశ్వాస వాక్యం. పరిశుద్ధులు ప్రకటించింది ఏంటంటే విశ్వాస వాక్యాన్ని ప్రకటించారు, మతాన్ని ప్రకటించలేదు. ప్రకటించారా? మతాన్ని ప్రకటించిన విశ్వాస వాక్యాన్ని మాత్రం వాళ్ళు ప్రకటించారు. 10వ వాక్యం 9వ వాక్యం చదువుచున్నాము, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్నాం, ప్రతి మనిషికి కూడా ఒక రక్షణ కలగాలంటే ఏం కావాలి, దేవుని యొక్క వాక్యము, రక్షణ సువార్త. ఏమంటుందాన్ని, రక్షణ సువార్త. యేసు ఉన్నాడు, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. సువార్త నమ్మండి. పరలోకానికి రావాలంటే ఏం చేయాలంట, సువార్తనే నమ్మండి. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. ప్రతి మనిషిలో కూడా ఈ యొక్క వాక్యం అనేది ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకునే బాధ్యత మనది. ఏంటంట, వాక్యాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది, మనదే. చదవండి, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందుము. చూసారు ఎంత చక్కగా రాశాడు హెబ్రీ సంఘానికి పౌలు గారు, ఎంత చక్కగా రాశాడు. మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు. అంటే ఏంటి, చర్చికి వస్తున్నాము, మన వాక్యం వింటున్నాం, అవన్నీ ఏం చేయాలి చెప్పండి, డైరీలో రాసుకోవాలి, చక్కగా వినాలి, విని డైరీలో రాసుకోవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, దాన్ని మరలా చదువుకొని మైండ్లో బాగా ఫీడ్ చేసుకొని ఇతరులు కూడా ఏం చేయాలంటే మనము చెప్పాలి. ఇప్పుడు బయట సంఘాల్లో క్యాలెండర్ కూడా అమ్ముతారు. ఏం చేస్తారంట, క్యాలెండర్ కూడా 100 రూపాయలకి అమ్ముతారు. కానీ మన సంఘంలో క్యాలెండర్ ఇస్తున్నాము, మంచిగా ఒక డైరీ ఇస్తున్నాము, మీరు వాక్యాలు రాసుకోవడానికి ఒక పెన్ ఇస్తున్నాము. ఏంటి, మీరు వచ్చే ఇంటికో లేకుంటే బండికో వేసుకో కీ చైన్ ఇస్తున్నాము, ఇంట్లో పెట్టి ఒక స్టిక్కర్ ఏదైనా మంచిగా ఒకటి ఏదైనా ఇస్తున్నాము. ఇవన్నీ మేము ఎందుకు ఇస్తామంటే మీరు అన్ని విధాలుగా ప్రేయర్స్ ఉండాలి. ఆదివారం డైరీ తీసుకొచ్చి ఏం చేయాలి, దాంట్లో వాక్యాలను చక్కగా రాసుకోవాలి. డైరీ తీసి ఏముంటుంది, దాంట్లో మీకు వాక్యం ఉంటుంది. నేను ఇచ్చే పెన్లో ఏముంటుంది, వాక్యం ఉంటుంది. మీకు ఇచ్చే కీ చైన్లో ఏముంటుంది, వాక్యం ఉంటుంది. మీకు ఇచ్చే స్టిక్కర్లు ఏముంటుంది, వాక్యం ఉంటుంది. మీకు ఇచ్చే క్యాలెండర్లు ఏముంటుంది చెప్పండి, ఉంటుందా ఉండదా? ప్రతి ఒక్కటి ఎందుకు ఇస్తున్నామంటే ఎప్పుడు మన దగ్గర వాక్యము ఉండాలి. వాక్యం అనేది ఎప్పుడు కూడా మనలో చేతిలో ఉంటేనే ఆ ధైర్యము, ఆ బలము, ఆ పవరు వేరుగా ఉంటుంది. అని నేను చదువుతున్న వాక్యంలో ఇంత గొప్ప 2వ వాక్యంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. ఎవరి ద్వారా పలకబడిందంట, దేవదూతల ద్వారా పరలోకం నుంచి దేవుడు పలికిన వాక్యం. కాబట్టి దాన్ని ఏం చేయాలంట, స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమను అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మనం ఎలాగో తప్పింది. వాక్యం వల్ల మనకు కలిగేది రక్షణ. ఆ రక్షణ మనం ఏం చేయాలంట, కాపాడుకోవాలి. అది నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోగలమా,
తప్పించుకోలేదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగూ మనము తప్పించుకుందుము అని మనము చదువుచున్నాం. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా మనం పొందబోయే రక్షణని మనం కాపాడగలమా? హెబ్రీ 1 చివరి వాక్యం 14 వాక్యం చదువు ఒకసారి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవదూతలు అంటే వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన దైవ సేవకులైన ఆత్మలు కారా? దైవ సేవకులు ఒక ఆత్మలుగా కనబడుతున్నారు. ఈ దైవ సేవకులు అందరికీ రక్షణ, తర్వాత పరలోక స్వాస్థ్యం, ఏమంట రక్షణ పరలోక స్వాస్థ్యం పొందవో వారికి పరిచర్య చేయడానికి ఆత్మలుగా వచ్చినారు. అందుకని ప్రతి మనుషుడ దేవుని యొక్క వాక్యం అనేది ఎలా ఉండాలంట? రక్షణ వాక్యంగా ఉండాలి. అంటే మనం రక్షించేది ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు, మనం బయట ఉంటాము. ఏదైనా ఆపద వచ్చింది, ఎవరు రక్షించాలి? ఆపద వచ్చాడు అమ్మా అంటారు. అమ్మ వచ్చిద్దా? అమ్మకి వినపడిద్దా? ఏమనాలి? ప్రభువా అనాలి. ఏమనంట? పేతురు సముద్రం మునిగిపోతున్నాడు, ఏమన్నాడు? ప్రభువా అన్నాడు. అందుకే మనం ఏం చేయాలి? ఏదైనా ఆపద వస్తే? నాకు కూడా త్వరగా కొన్ని సందర్భాలు అమ్మ అని వచ్చేది, కాలు రాయి దిగలు ఎక్కడన్నా. తర్వాత అయ్యి అట్లా అనకూడదు, మనం ప్రభు అనాలి. ప్రభువా అంటాం నేర్చుకో. ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తాను? ప్రభువా అంటాను. ఏ కష్టం వచ్చి ఎవరిని పిలవాలి? దేవుని ప్రభువా అని మనము పిలవాలి. అమ్మను పిలవకూడదు. అమ్మ పిలిచి వస్తుందా? చచ్చిపోయి సమాధులు ఉంది, వస్తుందా? చెప్పండి. చచ్చిపోయి సమాధులు అమ్మ వస్తుందా? నాన్న వస్తాడా? ఎవరిని పిలవాలి? దేవుని పిలవాలి. అందుకని చదువుతున్న వాక్యంలో ప్రతి మనుషులు కూడా దేవుని యొక్క వాక్యం అనేది మనకి రక్షణ కలగజేస్తుంది. కాబట్టి ఈ రక్షణ వాక్యాన్ని ఎల్లప్పుడూ మనము కాపాడుకోవాలి. చాలామంది జీవితాల్లో ఇలాంటి రక్షణ వాక్యం లేక అనేకులు కూడా నశించిపోతున్నారు. కాబట్టి దేవుడు వచ్చింది దేనికోసమంట? రక్షించడానికే. దేనికంట? లూకాసు సువార్త 9:55 వాక్యం మనం చదివితే శిష్యులందరూ కూడా ఇక్కడ దేవుణ్ణి అంగీకరించకుండా ఆయన మాకు వద్దు అన్నందుకు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని కాల్చాలని చెప్పి శిష్యులు అడిగితే ఆయన వద్దు అన్నాడు. చదవండి. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. 9:55 మనం చదువుచున్నాము. ఏమని మనం చదువుచున్నాము? శిష్యులైన యాకోబును యోహానును యేసు ప్రభుని చేర్చుకోకపోయినందుకు యెరూషలేము వాళ్ళు ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని ఆయన అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించని రాసింది. 4 అంకె ఉంది గద్దించడం అంటే. దాని కింద ఫుట్నోట్ ఏమని రాసింది? మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగురు, మనుష్య కుమారుడు మనుష్య ఆత్మలను రక్షించుటకే కానీ నశింప చేయుటకు రాలేదు చెప్పి. చూసారు కదా, దేవుడు ఎందుకు వచ్చాడంట? రక్షించడానికి వచ్చాడు. వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వ్యతిరేకించేంత మాత్రం చంపేస్తున్నాడా? చంపట్ల. వాళ్ళు కాలి చంపేస్తుంటే ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. అలా మనం చేయకూడదు. మనం రక్షించడానికి వచ్చి కానీ 99% ఏం చేయాలి? మనము రక్షించాక ట్రై చేయాలి. అంతకుముందు వారం కూడా చెప్పాను, అగ్ని నుంచి లాగినట్టు కొందరు ఏం చేయాలి? మనము రక్షించాలి. తప్పుదారులు వెళ్ళిపోయిన ఏం చేయాలి? మనం ఎలాగైనా రక్షించాలి. అందరు కండ్లు మూసుకోండి. మిగతాది వచ్చే వారం మనం తెలుస్తున్న సమయం అయింది. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ దినాన్ని విన్న వాక్యము రక్షణ అనేది మనకు కలగ చేస్తుంది. మీ యొక్క ఆత్మని రక్షించగలిగే శక్తి గల వాక్యంని సాత్వికంగా అంగీకరించండి. ఈ దినాన్ని నీకు ఎవరు లేరని భయపడద్దు. నీకు ధైర్యము, బలము, శక్తి, జీవము దేవుడు ఎన్నాడు. మనుషులు మరణిస్తారు కానీ దేవుని యొక్క వాక్యం మరణించదు. మనలో ఒక ఆత్మ ఉంది. తప్పుదారి వెళ్లకుండా కల్మషము, విర్రవీచిన దుష్టత్వం మనలోంచి తొలగించబడి పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో మనం ఉండాలంటే ప్రతి ఒక్క మనిషి కూడా వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించండి. పిల్లలు కూడా మంచి మరి నడిపించండి. వాళ్ళ ఆత్మ పాతానికి వెళ్లకుండా తప్పించడానికి ప్రయాసపడండి. మిగతా విషయాలు వచ్చేవారు మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఈ సత్యములు ఏమని చదువుతున్నాం? రక్షణ అనేది చాలా అవసరమైంది. ఈ దినాల్లో లోకంలో రక్షించే వారు లేరు, నశింపు చేసేవారు కనపరుస్తారు. కానీ దేవుడు సృష్టిని, సమస్త ప్రపంచాలని వాక్యం ద్వారా కలగజేస్తాడు. సువార్త అనేది వాక్యం శక్తి కలిగింది. అందరికీ రక్షణ కలగజేస్తుంది. ఏ దేశస్థైనా, ఏ మిష చేతైనా సరే, సత్యం చేతైనా సరే యేసుని ప్రకటిస్తారు. కాబట్టి ఈ వాక్యం వల్ల మనం మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్తాన్ని పొంది ఒక దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. కాబట్టి ప్రతి దినం కూడా ఈ వాక్యాన్ని మనం
పొందుకొని వాక్యం ద్వారా బలపడి సాతాన్ని, పాపాన్ని, వ్యాధిని, మరణాన్ని శరీరకాల జయించి మరి జయ జీవితం చేసి ఆ శక్తిగల వాక్యం ద్వారా మన ఆత్మ రక్షించబడి నరకానికి వెళ్లకుండా, అగ్నిగుండానికి వెళ్లకుండా, పాతానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుని వద్దకు చేరుటకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తముతో పాపము లోకము జయించి, యేసు రక్తముతో పాపము లోకము జయించి, దేవుని వాక్య ఖడ్గముతో మనం దుష్టుని జయించెదము. దేవుని వాక్య ఖడ్గముతో మనం దుష్టుని జయించెదము. యేసు రక్తముతో పాపము లోకము జయించి, యేసు రక్తముతో పాపము లోకము జయించి, దేవుని వాక్య ఖడ్గముతో మనం దుష్టుని జయించెదము. దేవుని వాక్య ఖడ్గముతో మనం దుష్టుని జయించెదము. దేవుని వాక్య ఖడ్గముతో మనం దుష్టుని జయించెదము. దేవుని వాక్య ఖడ్గముతో